వాడు ఒక స్క్రీన్ ఇస్తాడు. ఐ అబ్జర్వ్డ్ లాట్ ఆఫ్ గుడ్ ఎగ్జాంపుల్స్. ఏమో క్యూఏ అలర్ట్స్. ఓకే, అందరు కనిపిస్తుంది కదా? ఎస్ సార్. ఎస్ సార్. సో కొన్నిసార్లు ఇప్పుడు మనం అప్లికేషన్, ఇప్పుడు మీరు ఒక బస్ టికెట్ బుక్ చేశారు, రైట్? యూ బుక్డ్ వన్ బస్ టికెట్, బట్ యూ వాంట్ టు క్యాన్సిల్ దట్ బుక్ టికెట్, రైట్? సో at the time they may ask you, definitely they will ask you, do you want to cancel it, right? Do you want to cancel ఎస్. this ticket అని వాడు క్వశ్చన్ అడుగుతాడు. అండ్ దే విల్ ప్రొవైడ్ టూ ఆప్షన్స్. కన్ఫర్మేషన్ అడుగుతున్నాడు నేను, ఇట్లా, ఆర్ యు షూర్, డూ యూ వాంట్ టు కన్ఫర్మ్ దిస్ యాక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ, డూ యూ వాంట్ టు క్యాన్సిల్ ద టికెట్ అనే క్వశ్చన్ అడుగుతాడు. ఓకే, క్యాన్సిల్ అంటే క్యాన్సిల్ మీద క్లిక్ చేయాలి, లేదు ఓకే అంటే ఓకే బటన్ మీద క్లిక్ చేయాలి. ఇటువంటి వాటిని ఎట్లా హ్యాండిల్ చేస్తాం సెలీనియం ద్వారా, రైట్? ఇది వచ్చిందా రాదా? ఇటువంటి స్క్రీన్స్ వస్తాయా రావా? డెఫినెట్లీ ఇటువంటి ఎస్. సిచ్యువేషన్స్ ఉంటాయి. ఒక టికెట్ బుక్ చేస్తుంటే టికెట్ క్యాన్సిల్ చేయడానికి ఒక కన్ఫర్మేషన్ మెయిల్ వచ్చింది, కన్ఫర్మేషన్ బాక్స్ వచ్చింది, రైట్? దీన్ని అలర్ట్ అంటారు, అలర్ట్స్. సో దీన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి? ఇప్పుడు దాకా అంటే నార్మల్ గా ఇక్కడ ఉన్నాయన్ని, ఇది వెబ్ పేజ్, ఈ వెబ్ పేజ్ లో ఉన్నాయన్ని మీరు ఎట్లయినా ఇట్లా ఐడెంటిఫై చేసి ఎలిమెంట్స్ గా ఐడెంటిఫై చేస్తారు. బట్ ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు సీ దీస్ కైండ్ ఆఫ్ అలర్ట్స్, దిస్ ఈస్ ప్రాంప్ట్ alert, and this is confirmation alert, right? Or you want to cancel this ticket. If you say, if you want, if you click on the OK, the ticket would be cancelled. If you click on the cancel, the ticket won't cancel, right? That kind of thing. Just alert. Okay, some message. Okay, the action is successfully happened. ఇట్లాంటి మెసేజ్లు కూడా ఉంటాయి కదా. జస్ట్ కన్ఫర్మేషన్ కాదు ఇది, జస్ట్ దే విల్ ప్రజెంట్ వన్ అలర్ట్. ఓకే, యూ వన్ రికార్డ్ ఈజ్ రిమూవ్డ్ అని చెప్పేసి, సో ఇక్కడ ఓకే బటన్ మీద క్లిక్ చేయాలి, అప్పుడు కానీ నెక్స్ట్ యాక్షన్ చేయలేదు. సో వీటిని అలర్ట్స్ అంటారు, రైట్? సో హౌ ఆర్ గోయింగ్ టు హ్యాండిల్ దీస్ అలర్ట్స్? వెరీ వెరీ సింపుల్. ఓకేనా? అన్నింటికంటే ఈజియెస్ట్ టాపిక్ ఇది. ఈ అలర్ట్ ఉంది, మీరు ఒక బటన్ ఉంది, దాని మీద క్లిక్ చేయగానే ఒక అలర్ట్ వచ్చింది, దాన్ని ఎట్లా హ్యాండిల్ చేస్తారు దీన్ని? ఓకే మరి ఓకే, ఇప్పుడు ఇంకొక అలర్ట్ వచ్చింది, రాలా? ఏదో ఓకే, ఎవ్రీ 5 seconds ఒక అలర్ట్ అంట. సో ఇది, దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఛాలెంజ్ యూ కెన్ సే. హ్యాండ్లింగ్ ద అలర్ట్స్, హ్యాండ్లింగ్ ద విండోస్, హ్యాండ్లింగ్ ద ఫ్రేమ్స్, ఆల్ దీస్ ఆర్ ద ఛాలెంజెస్. మీరు ఏ పని చెప్పినా దాన్ని ఆటోమేషన్ ఛాలెంజ్ కింద చెప్పవచ్చు, మీరు నేర్చుకున్న ప్రతి ఒక్కదాన్ని. ఫైండింగ్ ద ఎక్స్పాత్ ఈజ్ వన్ ఆఫ్ ద కీ ఛాలెంజ్, రైట్? ఇట్లా చెప్పుకోవచ్చు. సో దీన్ని ఎట్లా హ్యాండిల్ చేస్తాము? వెరీ వెరీ సింపుల్. అండ్ మీకు థియరీ పార్ట్ ఎవడన్నా చూస్తున్నాడా? నేను ఊరకు పంపించడమేనా? దీని వలన ఉపయోగం ఏముండదు. accept or dismiss alerts. ఇది చూడండి, దీంట్లో క్వశ్చన్స్ ఎట్లా, టైప్స్ ఆఫ్ అలర్ట్స్, ఆపరేషన్స్ ఆన్ అలర్ట్స్, హ్యాండ్లింగ్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అలర్ట్స్ ఇన్ సెలీనియం. సో ఇది మీకు క్వశ్చన్స్ ప్రిపేర్ చేసుకోండి. ఓకే, సో అలర్ట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అలర్ట్స్ ఏంటి? కన్ఫర్మేషన్ అలర్ట్, రైట్? ప్రాంప్ట్ అలర్ట్, సింపుల్ అలర్ట్. ఇవి సింపుల్ అలర్ట్ అంటే ఏంటి? జస్ట్ మెసేజ్ అంతే. ఓకే, ద రికార్డ్ ఈజ్ సక్సెస్ఫుల్లీ, ద టాస్క్ ఈజ్ సక్సెస్ఫుల్లీ పెర్ఫార్మ్డ్, జస్ట్ ఓకే బటన్ ఉంది అంతే. కన్ఫర్మేషన్ అంటే ఇట్ ఈస్ ఆస్కింగ్ యూ సంథింగ్, ఇట్ ఈస్ ఆస్కింగ్ సంథింగ్ ఫ్రమ్ యూ, వెదర్ యూ వాంట్ టు గో హెడ్ ఆర్ యూ డోంట్ వాంట్ టు గో హెడ్, ఎస్ ఆర్ నో, రైట్? దట్ కైండ్ ఆఫ్ ప్రాంప్ట్ అలర్ట్ అంటే దెర్ ఈస్ ఎ టెక్స్ట్ బాక్స్ ఇన్ దట్, వీటిని ప్రాంప్టింగ్ అలర్ట్.
ప్రాంప్ట్ అలర్ట్ అంటే ఇది ఒక టెక్స్ట్ బాక్స్ వచ్చింది, దీంట్లో ఇది ఉంటుంది, ఓకే ఆర్ క్యాన్సిల్. ఇక్కడ ఎంటర్ చేయాలి, క్యాన్సిల్ చేయాలి. ఎట్లా? సో హౌ వీ కెన్ హ్యాండిల్ దీస్ అలర్ట్స్? వెరీ సింపుల్. హ్యాండ్లింగ్ ద అలర్ట్స్ ఈస్ ద టెస్ట్ కేస్ వీఆర్ గోయింగ్ టు రైట్. వెయిట్స్ చెప్పాము, వెయిట్స్ తర్వాత జావాస్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ చెప్పాము. స్టేల్ ఎలిమెంట్ ఎక్సెప్షన్ కూడా చెప్పా, పేజ్ రిఫ్రెష్ ఎట్లా చేయాలో చెప్పా. ఓకే, హ్యాండ్లింగ్ అలర్ట్స్ అప్పుడప్పుడు వచ్చినప్పుడు మాత్రమే ఇది వాడాల్సింది, ఎప్పుడు పడితే ఎప్పుడు వాడాలి, లేకుండా ఊరక రాయకూడదు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వెబ్ అప్లికేషన్ ఓపెన్ చేశాను. డ్రైవర్ డాట్ ఎట్లా, వాట్ ఈస్ ద కమాండ్ టు ఓపెన్ ద బ్రౌజర్? That you are go to your గో టు యూఆర్ఎల్. యూఆర్ఎల్ ఏదైతే యూఆర్ఎల్, మనం యూఆర్ఎల్ ఇప్పుడు దీనికి టెస్టింగ్ కోసం ఈ యూఆర్ఎల్ ని చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత ఏం చేయాలి? ఈ బటన్ ఉంది, ఈ బటన్ కి ఎక్స్పాత్ ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని హ్యాండిల్ చేయాలి. ఫస్ట్ ఐడి అలర్ట్ బటన్ అనేది ఉంది. అలర్ట్ బటన్ తో రెండు ఉన్నాయా? ఓకే, బటన్ ఈక్వల్స్ టు, సరే దీనికి ఏముందో చూద్దాం. టైం అలర్ట్, వేరే వేరే ఐడీస్ ఉన్నాయి కాబట్టి ఓకే, యూ కెన్ గో హెడ్ విత్ దిస్. ఫస్ట్ ఏం చేయాలి? డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ by dot బై డాట్ ఐడి. ఏంటది? అలర్ట్ బటన్. button. దిస్ ఈజ్ వన్ ఐ వెబ్ ఎలిమెంట్, ఈఎల్ఈ. సో దీని మీద నేను క్లిక్ చేస్తే, అంతే కదా, నేను క్లిక్ చేశా. ఆఫ్టర్ క్లికింగ్ ఇట్ ఐ గాట్ ద అలర్ట్, అంతేనా? ఫస్ట్ నేను ఏం చేశాను, దాని ఈ ఎలిమెంట్ మీద క్లిక్ చేశా. క్లిక్ చేసిన తర్వాత ఐ వాంట్ క్లిక్ ఆన్ ఓకే బటన్, రైట్? హౌ డు ఐ డూ? సో వెరీ సింపుల్, డ్రైవర్ డాట్ స్విచ్ టు డాట్ అలర్ట్. అలర్ట్ ఈస్ ద ఫంక్షన్ డాట్ యాక్సెప్ట్. వెరీ సింపుల్. అలర్ట్లు ఉన్నాయనుకో, మీరు ఎక్స్పాత్లు గిక్స్పాత్లు ఏం అవసరం లేదు. చూడండి, డైరెక్ట్ గా ఓకే బటన్ మీద క్లిక్ చేశా. ఎట్లా? డ్రైవర్ డాట్ స్విచ్ టు డాట్ అలర్ట్. ఆ అలర్ట్ లోకి వెళ్ళి యూ నీడ్ టు స్విచ్ టు దట్ అలర్ట్. ఎప్పుడైనా సరే ఏదన్నా ఇది సపరేట్, నీ సెషన్ నుంచి సపరేట్ కాబట్టి నువ్వు స్విచ్ అవ్వాలి ఆ అలర్ట్ కి. సో స్విచ్ అయిన తర్వాత ఓకే బటన్ మీద క్లిక్ చేయాలనుకోండి, ఓకే బటన్ మీద క్లిక్ చేయాలి. ఓకే బటన్ మీద క్లిక్ చేయాలంటే యాక్సెప్ట్. ఓకే, రైట్? డ్రైవర్ మేనేజ్ మ్యాక్సిమైజ్ విండో అయిపోయింది. ఎలిమెంట్ డాట్ డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ ఇది అయిపోయింది. ఎలిమెంట్ డాట్ క్లిక్ అయిపోయిందా? డ్రైవర్ స్విచ్ టు అలర్ట్ డాట్ యాక్సెప్ట్.
యాక్సెప్ట్ అంటే ఓకే బటన్ అన్నమాట. ఓకే బటన్ మీద డైరెక్ట్ గా ఓకే బటన్ మీద క్లిక్ అయ్యింది. లేదు, క్యాన్సిల్ గా డిస్మిస్. Dismiss. డిస్మిస్ అనే దాని మీద క్లిక్ చేస్తే ఏమైంది, ఎక్కడైతే Cancel. క్యాన్సిల్ బటన్ ఉందో దాని మీద క్యాన్సిల్ బటన్ మీద క్లిక్ అయింది డిస్మిస్ అంటే. ఓకే. ఓకే బటన్ కి అయితే ఏంటి, Accept. Accept. యాక్సెప్ట్. ఓకే. ఇది నౌ ఐ వాంట్ టు పెర్ఫార్మ్ అదర్ యాక్షన్. ఈసారి దేని మీద క్లిక్ చేస్తున్నా, ఐ వాంట్ టు క్లిక్ ఆన్, ఇది అయిపోయింది, ఈ సెక్షన్ ఈ డెమో అయిపోయింది. నౌ ఐ వాంట్ టు క్లిక్ ఆన్ ద కన్ఫర్మేషన్. ఇది దీనికి ఎక్స్పాత్ ఏంటి, ఫస్ట్ కన్ఫర్మేషన్ బాక్స్ కి కన్ఫర్మేషన్ బటన్. Video confirmation. సో ఈసారి కన్ఫర్మేషన్ అలర్ట్ బటన్ ని క్లిక్ చేశాను. ఎలిమెంట్ 1 దాని మీద క్లిక్ చేసిన తర్వాత క్లిక్ చేయగానే నాకు అలర్ట్ వచ్చింది. నేను ఓకే మీద కొట్టాలంటే ఓకే, ముందు క్యాన్సిల్ చేస్తా. సో క్యాన్సిల్ Dismiss. అంటే డిస్మిస్, రైట్. డ్రైవర్ డాట్ స్విచ్ టు Accept. ఈసారి ఓకే బటన్ మీద క్లిక్ చేస్తాను. Right? నేను క్యాన్సిల్ అంటే క్యాన్సిల్ మీద ఉంటుందా, అదే స్క్రీన్ లో ఉంటుందా, లేకపోతే వెళ్ళిపోతుంది. కాబట్టి నేను మళ్ళా దాని మీద క్లిక్ చేసి అప్పుడు ఓకే అన్నది. చేయలేం ఫర్దర్ ఆపరేషన్ చేయలేం దాన్ని ఏమవుతుంది పాపప్ కాదు కౌంటర్ ఓకే, ఇట్లా టెస్ట్ ఫీల్డ్ రైట్. ముందు డిస్మిస్ చేశాను, మళ్ళా ఎలిమెంట్ క్లిక్ చేశా, అప్పుడు మళ్ళా పాపప్ వచ్చింది. వచ్చిన తర్వాత ఓకే మీద క్లిక్ చేస్తాను. ఓకే, ఇది ఓకే. నౌ సమ్ టైమ్స్ ఏమంటే ఐ ఐ వాంట్ టు రీడ్ వాట్ ఈస్ దిస్ మెసేజ్ ఫ్రమ్ దట్ కన్ఫర్మేషన్ బాక్స్. ఐ వాంట్ టు రీడ్ వాట్ ఈస్ ద మెసేజ్. డు యూ కన్ఫర్మ్ యాక్షన్ అనే మెసేజ్ అక్కడ ఉందా లేదా రీడ్ చేయాలి. ఎట్లా రీడ్ చేస్తారు, మళ్ళీ హౌ యు ఆర్ గోయింగ్ టు రీడ్ ద టెక్స్ట్. ఉన్నాడా మళ్ళీ, లేదనుకుంటా. ఎట్లా రీడ్ చేస్తారు నరసింహ? టెక్స్ట్ గెట్ టెక్స్ట్ సార్, టెక్స్ట్. సో గెట్ టెక్స్ట్ అనే ఫంక్షన్ ఒకటి ఉండింది. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే కన్ఫర్మేషన్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసినప్పుడు నాకు అలర్ట్ వచ్చింది, డ్రైవర్ డాట్ స్విచ్ టు డాట్ అలర్ట్ కాకుండా అలర్ట్ లోకి వెళ్ళి అలర్ట్ యొక్క గెట్ టెక్స్ట్. గెట్ ఉందా, లేదు. టెక్స్ట్ ఉందా, టెక్స్ట్ ఉంది. రైట్. సో బై దిస్ ఐ కెన్ గెట్ ద టెక్స్ట్. ఐ కెన్ సేవ్ ఇన్ టు వన్ వేరియబుల్. ఎట్లా, రైట్. సో దిస్ హౌ ఐ కెన్ గెట్ ద టెక్స్ట్. జావాలో అయితే గెట్ టెక్స్ట్, సి షార్ప్ లో అయితే టెక్స్ట్. ఓకేనా, జావాలో గెట్ టెక్స్ట్ ఉండేది, సి షార్ప్ లో టెక్స్ట్ ఉండేది. ఓకేనా. సో దిస్ హౌ ఐ కెన్ పెర్ఫార్మ్ ఆల్ ద యాక్టివిటీస్. ఓకే. ఇప్పుడు యూ హ్యావ్ సమ్ అలర్ట్, ప్రాంప్ట్ అలర్ట్. హియర్ యు ఆర్, ఇట్ ఈస్ ఆస్కింగ్ యూ టు ఎంటర్ సంథింగ్, దెన్ క్లిక్ ఆన్ ద ఓకే ఆర్ క్యాన్సిల్ బటన్. సో మరి అలర్ట్, ఇది మొత్తం అలర్ట్, వీటిలో ఎలిమెంట్ ని ఐడెంటిఫై చేయడాలు ఇట్లా ఉండవు. ఓకేనా కదా. సో ఈ టెక్స్ట్ బాక్స్ యొక్క టెక్స్ట్ ని ఐడెంటిఫై చేయడం ఇట్లాంటివి ఏం చేయకూడదు. ఎట్లా చేయాలి, ఐ వాంట్ టు ఎంటర్ ద టెక్స్ట్ హియర్. అబ్బు ఉన్నావా? మాట లేని హబ్బు లేడు ఈడు. హబ్బు 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 ఉన్నాడు అనుకుంటానే. కాజావాలి ఎవరు, హబ్బువా కాజావాలి ఇద్దరు ఉన్నారబ్బా. ఓకే, వెరీ గుడ్. ఓకే. సో ఐ వాంట్ టు ఎంటర్ టెక్స్ట్ హియర్. హూ కెన్ టెల్ ద ఆన్సర్? హౌ డు ఎంటర్ టెక్స్ట్ దేర్? అలర్ట్ బాక్స్ లో టెక్స్ట్ ఎంటర్ చేయాలి. ఇక్కడ మై నేమ్ టైప్ చేయాలనుకుంటున్నా.
How I can do? It is also very simple. What you can do? Driver dot switch to dot alert. So there is no need to find the element, right? Directly send keys. Send keys. అక్కడ ఏది ఇస్తే అది అక్కడ ఆ అలర్ట్ లోకి ఎంటర్ అయిపోయింది. ఓకేనా? సో దిస్ ఈజ్ హౌ వీ కెన్ హ్యాండిల్ ద అలర్ట్స్. ఇక్కడ ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? హ్యాండ్లింగ్ అలర్ట్స్, ఈజ్ దేర్ ఎనీ డౌట్స్? ఏం పర్లేదు, సిల్లీ అయినా అడగండి. ఇందాక ఏదో మాట్లాడుకుంటున్నారు, విన్నాను. ఏంటి డౌట్స్? అలర్ట్స్ ఎప్పుడు వస్తాయి తెలుసు కదా. సమ్ సిచ్యువేషన్స్ లో అలర్ట్స్ వస్తాయి. ఒక రికార్డు నువ్వు డిలీట్ చేస్తాను అని డిలీట్ బటన్ మీద క్లిక్ చేసావనుకో, డైరెక్ట్ గా రికార్డ్ డిలీట్ కాదు. ఇట్ విల్ ఆస్క్ సమ్ అలర్ట్, సమ్ పాపప్ వచ్చింది. అలర్ట్స్ పాపప్స్ అంటారు వీటినే. ఓకే, ఒక పాపప్ వచ్చింది అంటే సపరేట్ గా ఆ విండో నుంచి సపరేట్ గా వచ్చింది. ఇది అప్లికేషన్, ఇది ఒక సపరేట్ పాపప్ వచ్చింది. వాటిని హ్యాండిల్ చేయాలి. హ్యాండిల్ చేయాలంటే కంపల్సరీగా ఆ అలర్ట్ కి నువ్వు స్విచ్ కావాల్సిందే. స్విచ్ అయ్యి దెన్ పెర్ఫార్మ్ ద యాక్షన్. ఓకే, ఐ వాంట్ టు క్లిక్ ఆన్ ద ఓకే బటన్. వాట్ ఈస్ ద యాక్షన్? Accept. ఫస్ట్ accept. I want to click on the cancel button. What is the action? Dismiss. Dismiss. I want to get the text of Send alert. keys. Send keys. Send Send keys. keys. Hey, send keys. ఒకటి చెప్తే మంద Text, పోండి. sir. Text. Get sir. టెక్స్ట్ Test. Text. టెక్స్ట్ వాడితే విల్ గెట్ ద టెక్స్ట్. ఐ వాంట్ టు ఎంటర్ సమ్ టెక్స్ట్ ఇన్సైడ్ దట్ అలర్ట్. Send key. Send key. ఇది అయిపోయింది. అలర్ట్స్ ఇంటర్వ్యూ క్వశ్చన్ కూడా ఇంతే. అలర్ట్స్ గురించి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అలర్ట్స్ ని ఎట్లా హ్యాండిల్ చేస్తారు. సో మీకు మెసేజ్ కూడా పెట్టాను, అవునా? పెట్టానా లేదా? అలర్ట్స్ ది పెట్టాను, దాంట్లో చూసుకొని క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ చేసుకోండి. చాలా సింపుల్ అలర్ట్స్ ని హ్యాండిల్ చేయడం. ఓకే, అన్నింటికంటే సింపుల్ టాస్క్ ఏంటంటే హ్యాండ్లింగ్ ద అలర్ట్స్. నౌ ఇంకొక ఛాలెంజ్ ఉండిద్ది. ఓకే, ఇదొక పేజీ, ఇదొక పేజీ. ఇప్పుడు దిస్ ఈజ్ వన్ మోర్ ఛాలెంజ్. ఎట్లా ఉండిద్ది? ఫ్లిప్కార్ట్ లో ఉందనుకుంట ఛాలెంజ్ ఇది. ఫ్లిప్కార్ట్ ఇది కూడా అదే పేజ్ లో ఉంది. సపరేట్ విండో ఎట్లా వచ్చింది? ఇది రెండో విండోలో వచ్చింది కదా? ఎట్లా వచ్చింది? ఐటమ్ సెలెక్ట్ చేస్తే వేరే విండోకి వెళ్ళిపోతుంది సార్. ఇది ఇది రియల్ టైమ్ సినారియో, రైట్? నిన్ను ఫ్లిప్కార్ట్ లో ఒక ఐటమ్ ని పర్చేజ్ చేయమని సినారియో ఇచ్చాడు. సో ఈ ఐటమ్ మీద క్లిక్ చేస్తే ఇట్ వెంట్ టు సమ్ అదర్ పేజ్. సో ఈ యాడ్ టు కార్ట్ అనే బటన్ మీద క్లిక్ చేయమన్నాడు. మీరు ఎట్లా చేస్తారు? శ్వేత చెప్పమ్మా, హౌ యు ఆర్ గోయింగ్ టు ఆటోమేట్ దిస్ సినారియో? ఇన్స్పెక్ట్ నేనేం ఇచ్చానంటే ఎలిమెంట్ ఈ పేజ్ ఇచ్చాను. ఓకే, ఈ పేజ్ లో దీని మీద క్లిక్ చేయమన్నా, క్లిక్ చేసావు. క్లిక్ చేయగానే వేరే పేజ్ వచ్చింది. దీంట్లో Okay. యాడ్ టు గో టు కార్ట్ అనే దాని మీద క్లిక్ చేయాలి. చెప్పమ్మా. సింపుల్, రెండు యాక్షన్స్ లో చెప్పేసి.
సార్ ఎస్ సార్ చెప్తాను. ఉమ్. ఫస్ట్ నావిగేట్ చేస్తాము పేజ్ ని. ముందు దీని మీద క్లిక్ చేస్తే కదా వేరే పేజ్ ఆ, ఓపెన్ అయ్యేది. అవును సార్, అది నేను నార్మల్. ఓకేలేండి. ఓకే, అర్థమైంది, చెప్పు. తర్వాత అలర్ట్స్ దాంట్లో చెప్పమంటున్నారు కదా సార్. అలర్టా? ఇప్పుడు ఇది అంటే అలర్ట్ ఇప్పుడు అమ్మా. నార్మల్ అలాగా సార్, నువ్వు నార్మల్ గా నార్మల్ చెప్పాలి. నార్మల్ ఫ్లో చెప్పు. నేను ఓకే ఈ టెస్ట్ కేస్ ని ఆటోమేట్ చేయమని చెప్పా, నేను టెస్టింగ్ చేయమని చెప్పా, నువ్వు ఏం చేస్తావు? ఫ్లో ఏంటి? ఓకే. టెక్స్ట్ ఇది వాడతాం, ఒక్క నిమిషం. ఇదిగోమ్మా, ఈ సార్ ఐటెం ఉందమ్మా, సార్ నేను ఇక్కడ క్లిక్ చేశా, ఇక్కడ కూడా క్లిక్ చేయాలి. ఓకే. ఏం చేస్తావు? సెలెక్ట్ బై టెక్స్ట్ వెళ్తాం సార్. సెలెక్ట్ బై టెక్స్ట్ సెలెక్ట్ బై టెక్స్టా? కాదా? ఎందుకు? ఎలిమెంటే సార్ కదా. ఇన్స్పెక్ట్ చేస్తాం సార్ ఎలిమెంట్. ఒక ఎలిమెంట్ ని ఫైండ్ చేసావు, ఓకే. దీని మీద క్లిక్ చేసావు, సెలెక్ట్ బై టెక్స్ట్ ఈక్వల్ ఎంత అంది? అదేంటి మళ్ళా? అంటే నేను ఆ, చెప్పు, నీ కన్ఫ్యూజన్, నీ స్టేట్ ఏంటో చెప్పు. లేదు సార్, డ్రాప్ డౌన్ లో అలా ఆలోచించాను. ఎక్కడ ఉంది డ్రాప్ డౌన్? లేదు లేదు, నార్మల్ నేను గా. ఇక్కడ క్లిక్ చేయమన్నా. ఓకే. ఒక ఫస్ట్ ఐటమ్ ఉంది, దాని మీద క్లిక్ చేయమన్నా, దాన్ని బుక్ ఓకే. చేయమన్నాను. ఓకే. ఏమీ లేదు కదా, ఎంత సింపుల్. మీకు ఆటోమేషన్ వచ్చా రాదా? ఎలిమెంట్స్ ఐడెంటిఫై చేయడం, యాక్షన్ పెర్ఫామ్ చేయడం వచ్చా రాదా? వచ్చు సార్, వచ్చు. మరి ఏంటి ఎంతసేపు అలా చేస్తున్నావు? చూడు, నేను ఎంత సింపుల్ గా చేస్తున్నా చూడు. ఇదిగో మళ్ళా చూడు, అదిగో దీని మీద క్లిక్ సార్. చేస్తున్నా, ఓకే. వచ్చింది. దీని మీద క్లిక్ చేద్దాం అనుకుంటా, అంతే. ఏం చేస్తావు నార్మల్ గా? నిన్ను స్క్రిప్ట్ రాయమన్నా ఏం రాస్తావు? ఫస్ట్ స్క్రిప్టే రాద్దాం ఫ్లిప్కార్ట్ చెప్పి పేజ్. సార్ ఫ్లిప్కార్ట్ పేజ్ కి ఓపెన్ చేసావు, ఈ యూఆర్ఎల్ ఓపెన్ చేసావు. నావిగేట్ అయ్యి వెళ్తాం సార్. ఉమ్, నెక్స్ట్ ఇది ఇది ఉంది కదా, దీంతో అదే ఇది ఉంది కదా సార్, లొకేటర్స్ ని యూజ్ చేసి ఉమ్, రాస్తాము. రాసి లింక్ టెక్స్ట్ యూజ్ చేసి రాస్తాము. ఎందుకు లింక్ టెక్స్ట్? ఏదో అవసరం ఒకటి లేదా ఫస్ట్ సార్? ఇక్కడ బై క్లిక్ డాట్ చేయాలంటే, నేమ్. ఇక్కడ క్లిక్ చేయాలంటే లింక్ టెక్స్ట్, ఇక్కడ క్లిక్ చేయాలంటే ఒక ఎలిమెంట్. ఓకే. ఎలిమెంట్ త్రూ వెళ్తాము. తర్వాత గో టు కార్ట్ కి లింక్ టెక్స్ట్ తో వెళ్తాము, లేదా అట్లా. వామ్మో, అదే నేను ఏదో సార్. అనుకుంటే ఎక్కడ ఉన్నావును. ఇక్కడ ఇది లింకులు ఎందుకమ్మా? ఈ బటన్లే కదా అసలు ఫస్ట్ ఎలిమెంట్ గురించి, లింకులు కాదు కదా. ఓకే. ఎట్లా ఐడెంటిఫై చేస్తావు? ఎక్స్పర్ట్లు మర్చిపోయావా? అయిపోయినాయా? లేదు సార్. సరే, ఎవరు చెప్తారు దీనికి సింపుల్ గా? ఎవరు చెప్తారు ఫాస్ట్ గా? బాబు, నేనేం టిపికల్ క్వశ్చన్ అడగట్లేదు నాన్న. ఇక మీరు దీనికే భయపడితే ఇక మీరు ఆటోమేషన్ ఎందుకు? సార్ లింక్ ఓపెన్ చేస్తాం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ చేసా, గో టు యూఆర్ఎల్ వెళ్తాం సార్ ఫస్ట్. ఓపెన్ చేసా, యూఆర్ఎల్ ఫైండ్ రాసా, ఎలిమెంట్ అప్లికేషన్ ఓపెన్ చేసా. ఫైండ్ ఎలిమెంట్ చేస్తాం సార్ ఎక్స్పాత్ ద్వారా. దీనికి ఎలిమెంట్ ఫైండ్ చేసా, తర్వాత దాని తర్వాత నెక్స్ట్ పేజ్ ఓపెన్ అయింది కాబట్టి గో టు కార్ట్, దాని మీద ముందు కూడా క్లిక్ ఫైండ్ ఎలిమెంట్. చేయొద్దంట బాబు. ఎస్ సార్, ఎలిమెంట్ క్లిక్ చేసిన తర్వాత క్లిక్ చేస్తే కదా. క్లిక్ చేసిన తర్వాత దాని తర్వాత ఇప్పుడు గో టు కార్ట్ అనేది దాన్ని కూడా ఎక్స్పాత్ ఎంటర్ చేసి క్లిక్ ఎలిమెంట్ చేస్తాం సార్. వెరీ గుడ్, అది కదా, అంతే కదా. సార్ నేను అదే సార్ చెప్పేది. ఎలా చెప్తున్నానంటే కోడ్ ద్వారా చెప్తున్నాను. సిస్టర్ కూడా అదే కోడ్ లింక్ టెక్స్ట్ ఎన్ని ఎలా ఎందుకమ్మా మనకి? చెప్తున్నానంటే ఫస్ట్ గో టు యూఆర్ఎల్ వెళ్తాము, మాక్సిమైజ్ చేసి మళ్ళీ ఎలిమెంట్ ని ఫైండ్ చేస్తాము. తర్వాత క్లిక్ చేసి మళ్ళీ లింక్ టెక్స్ట్ ద్వారా వెళ్తాం, ఫైండ్ ఎలిమెంట్ బై డాట్. ఆటోమేషన్ అంటే వెరీ సింపుల్ అమ్మా. ఎలిమెంట్ ని ఫైండ్ చేయడం, యాక్షన్ పెర్ఫార్మ్ చేయడం. ఓకే. అంటే నేను ఇలా చెప్పాలా అనుకొని అట్లా చెప్తున్నాను. ఏదన్నా అడిగితే అందరు కన్ఫ్యూజ్ అయిపోతారు, అది సంగతి.
ఇది కదా, సో ఇంతే గో కదా టు సింపుల్ గా. గో టు కార్ట్ చేస్తాం సార్, అంతే సార్. వాటర్ తెచ్చాను ఈ ఎలిమెంట్ మీద క్లిక్ చేస్తా, ఇట్లా పేజ్ వచ్చింది. అది కానీ ఇది వెరీ సింపుల్. సో దాని ఏముంది, దీని యొక్క ఎలిమెంట్ ని ఫైండ్ చేసి సో క్లిక్ చేస్తాం సార్ దాని మీద. అంతే సార్. అంతే. ఇంత సింపుల్ దానికి వాట్ ఇస్ దిస్, గో టు కార్ట్, ఎక్స్పాత్ రాయండి, బటన్, నార్మలైజ్ స్పేసా, నార్మలైజ్ స్పేస్ వాడితే కరెక్ట్ గా రాసుకోవచ్చు. ఎక్కడ అది పెట్టిపోయింది అది. స్పేస్ అవసరం బాగానే ఉంది కాబట్టి. టెక్స్ట్ ఈక్వల్స్ టు, టెస్టింగ్ ముందు @ సింబల్ పెడతారా ఎవడన్నా? No, సార్ sir. పెట్టొచ్చా పెట్టకూడదా? యాట్రిబ్యూట్ అయితే డిలీట్ ఆఫ్. అది. సో ఇది ఈ ఎలిమెంట్ ఫైండ్ చేయడం, దీని మీద క్లిక్ చేయడం, అంతే కదా, వెరీ సింపుల్. అవునా కదా? Yes. ఎస్ సార్. దీనికి ఎందుకు కింద మీద పడుతున్నారు? ఫ్లిప్కార్ట్ ఎట్లా సినారీ అసలు? flipkart.com. ఓకే, ఎట్లా వచ్చిందో సినారియో? ముందు flipkart.com కొట్టాము, దేంట్లోకి వెళ్ళాము? ఎలక్ట్రానిక్సా? ఎస్ సార్, ఎలక్ట్రానిక్స్. Yes. Electronics. ఏదో ఒకటి, ఇదిగో మౌస్ మీద క్లిక్ చేశా. ఓకే, దీని మీద మళ్ళీ క్లిక్ చేస్తే అప్పుడు వచ్చింది. అంతేనా? యాక్షన్ Yes. మొత్తం చేయండి. ఇది సినారియో, మళ్ళా చేయండి. ఓకే, హ్యాండ్లింగ్ విండోస్ చూద్దాం. ఇది ఒక టెస్ట్ అయిపోయింది కదా. ఈ టెస్ట్ అలర్ట్స్ ఈజీ కదా. క్రోమ్ ఆప్షన్స్ కూడా రాయండి, ఎందుకంటే ఇంటర్వ్యూలో అడిగినప్పుడు మర్చిపోతారు. కొంచెం ప్రాక్టీస్ పెట్టుకుంటే రోజు దీని అడ్వాంటేజ్ మీకు అర్థమవుతుంది. స్పెల్లింగ్ కరెక్టేనా? మ్యాక్సిమైజ్డ్ ఎంఐ సార్ వస్తుంది. MIZD MIZDD. MAXI అక్కడ MI. కాదు. ఎంఐ. ఎంఐ మ్యాక్సిమైజ్. ఓకే, మ్యాక్సిమైజ్ చేశాను. తర్వాత ఓపెన్ ద URL. ఏంది URL? ఫ్లిప్కార్ట్. దీనికి ఇప్పుడు నరసింహ కోడ్ అంతా రాసేస్తాడు. చెప్పండి, ఇక్కడ నుంచి మీరు స్క్రిప్ట్ చెప్పాలి నాకు. ఏం చేయాలి ఫస్ట్? ఎలక్ట్రానిక్స్. అందరికి ఎక్స్పాత్ బాగా వచ్చు అనుకుంటారు కదా. డైరెక్ట్ గా ఇది క్లిక్ చేస్తే ఏం రావట్లేదా? ఎలక్ట్రానిక్స్ లోకి వెళ్ళి ఆడియో. ముందు దీనికి ఎక్స్పాత్ రాయండి, చెప్పండి. హౌ టు ఫైండ్ ద ఎలిమెంట్. ఇదిగో ఇంటర్వ్యూలో దీనికి ఎక్స్పాత్ రాయమంటారు.
సార్ సెర్చ్ బాక్స్ లో డైరెక్ట్ గా బడ్స్ అని కొట్టి రాస్తే అయిపోయింది కదా సార్. మళ్ళీ ఎన్ని కనుక్కొని అలా ఇలా. ఆడియో అంటే అర్థమా? సార్ బడ్స్ డైరెక్ట్ గా దానికి కనుక్కొని దాంట్లో ఓకే టెక్స్ట్ ఎంటర్ చేసేసి. ఓకే, రెండో విండో వస్తుంది కాబట్టి ఇది ఈజీ, తొందరగా మన స్క్రిప్ట్ కి. కానీ ఎక్స్పార్ట్లు ఇంటర్వ్యూలో ఇందా నేను చేస్తున్నాను చూసారా, ఆడ అట్లా చెప్తాడు కదా. సరే, ముందు దీనికి ఎక్స్పార్ట్ ఎవరు చెప్తారు? శ్వేత నువ్వు చెప్పాలమ్మా. సార్ చెప్తాను సార్. ఎక్స్పార్ట్ చెప్పమ్మా దీనికి. దేనికి సార్? బ్లాక్. సెర్చ్ బాక్స్ కి ఓకే. దేన్ని పెట్టి చెప్తావు చూసుకో ఇది. ఫస్ట్ ఓకే, ఉమ్. ఫస్ట్ ఇన్స్పెక్ట్ కి వెళ్ళాలి సార్. ఇదిగో ఇన్స్పెక్ట్ కి వెళ్ళా, నువ్వు చూస్తున్నావా లేదా? అదే సిస్టమ్ అదే ఉన్నావా? చూస్ ఏదో నాకు చెప్పమ్మా. స్క్రీన్ అదిగో అయినట్టుంది సార్. ఇక్కడ ఉంది నా ఎలిమెంట్. /input@. వెరీ గుడ్, చెప్పు, నువ్వే చెప్పమ్మా. నేను శ్వేతకి Very ఏం sure. అర్థం కావట్లా. /input, వెరీ గుడ్, చెప్పమ్మా. ఇన్పుట్ open bracket @ ఓకే. of class is ఏ ప్రో equal to jet. ఏదైనా క్లాస్కి వెళ్తావా? రాసుకోవచ్చు కదా సార్. టైప్ టైప్ ఈజ్ ఈక్వల్ టు ఇదిగో టెక్స్ట్. చూడమ్మా, యూనిక్ గా ఉండాలి. టైప్ ఈజ్ దేని ఈక్వల్ టు టెక్స్ట్. ఏదైనా రాయొచ్చు. నువ్వు టెక్స్ట్ అంటే చాలా వాటికి ఉంటుంది టైప్ టెక్స్ట్. అప్పుడు సరే నువ్వు టైప్ సరే ఈక్వల్స్ టు టెక్స్ట్ అన్నావు అనుకో, బోర్చోడు వస్తాయి. నాకు ఓకే. ఒకటే యూనిక్ గా సరే, ఉండాలి. క్లాస్ ఈజ్ ఈక్వల్ టు అది రాద్దాం. క్లాస్ పెట్టినా కూడా వస్తాయి నాకు తెలిసి. చాలా క్లాస్ పెట్టినా కూడా ఎక్కువ నంబర్స్ వస్తాయి. ఒకే క్లాస్ తో చాలా ఉంటాయి ఎలిమెంట్స్. ఓకే, ఇక్కడ ఒకటి Title search యూనిక్ bar. గా టైటిల్ ఉంది. Title sir. Title search for టైటిల్ ఈక్వల్ టు products. సెర్చ్ ఫర్ ప్రొడక్ట్స్. ఆ టైటిల్ ఒక్కొక్కసారి ఇక్కడ పెట్టంగానే దాని టైటిల్ పోయింది, పోవట్లేదు. సో టైటిల్ వాడొచ్చు. ఓకే, అంతకంటే సింపుల్ గా క్యూ అని నేమింగ్ ఉంది చూడు, నేమ్ అనేది. ఓకే సార్. వెరీ గుడ్, బతికున్నావు మేము, అర్థమైపోయింది. కష్టపడుతున్నాం ఏదో సార్, ఒకటి. థ్యాంక్ యూ సార్. అర్థమైంది మీకు నా ఇంటెన్షన్. ఓకే, సో ఎలిమెంట్ ని ఫైండ్ చేసావు. దాంట్లో వెబ్ ఎలిమెంట్, వెబ్ ఎలిమెంట్ ఏంటి? సెర్చ్ బాక్సా? అంతే కదా, సెర్చ్ బాక్స్ వేరియబుల్ నేమ్. ఆ బాక్స్ పేరు సెర్చ్ ఈక్వల్ బాక్స్. టు Equal to driver dot find element. డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ Open braces. By dot id. ఓపెన్ బ్రాసెస్ బై డాట్ XPath కాబట్టి by dot XPath. బై డాట్ XPath. ఎక్స్పాత్ సార్. XPath sir. XPath. ఓపెన్ బ్రాకెట్స్ Paste the వచ్చిందా? input name at the ఇప్పుడు ఏం rate. చేయాలి నేను? ఇక్కడ ఏం చేస్తున్నా? Click వచ్చింది నాకు. Click చేయాలి. Click. క్లిక్. సార్ డ్రైవర్ Enter. ఎంటర్ కీస్ సార్, సెండ్ కీస్. వెరీ గుడ్, వెరీ వెరీ dot గుడ్. సెర్చ్ బాక్స్ డాట్ సెండ్ కీస్ Send keys. Buts. బట్స్ ఓపెన్ బ్రాకెట్ ఓపెన్ బ్రాకెట్ బట్స్ Double slash. డబల్ Double colon. Semi. ఏంటి? Slash. బట్స్ బర్డ్స్ రాసి ఏం చేసా? రాస్తే సరిపోదు కదా, సెర్చ్ చేయగానే కాదు, సెర్చ్ చేస్తే ఇంకోటి వచ్చింది. కాబట్టి నేను మళ్ళీ దాని మీద క్లిక్ కూడా చేపిస్తున్నా. టెక్స్ట్ ఎంటర్ చేసి క్లిక్ చేస్తున్నా. సార్ అలా చేస్తే ఒకసారి రాలేదు సార్ మాకు. నువ్వు ఇది చేసావా? క్లిక్ చేస్తే Flipkart అది చేసావా? search అయ్యేది. వస్తుంది కదా అబ్బా. ఫ్లిప్కార్ట్ ఓకే సార్ ఓకే. ఇదిగోబ్బా, BUDS. సార్ నేనేం చేశానంటే Click. సార్ డ్రైవర్ డాట్ సెండ్ కిస్ డాట్ క్లిక్ పక్కనే రాసాం సార్. అది నాకు డౌట్ వస్తుంది చెప్తా ఉంటుంది. క్లిక్ అంతే కదా? ఓకేనా? ఓకే సార్ వచ్చిందా?
ఇప్పుడు దీనికి ఒక ఎక్స్ పాత్, ఈ ఎలిమెంట్ కి X path find out చేయాలి. ఎక్స్పెక్ట్ ఎలిమెంట్ కి ఎట్లా ఈ ఐడి బేస్ చేసుకొని ఇక చూడండి, ఇది ఐడి. ఈ ఎలిమెంట్ మీద ఎక్కడైనా క్లిక్ చేసుకో. రైట్, నేను సింప్లిఫై చేస్తున్నా ఇప్పుడు ఎక్స్పాత్. నా మెయిన్ టాపిక్ ఇది కాదు.